హలో ఎవరిబడి, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్య నాగరికత గురించి నేర్చుకోవడం జరుగుతుంది. భారతదేశంలో సింధు నాగరికత తర్వాత మనకి కనిపించినటువంటి నాగరికత ఆర్య నాగరికత. దీనినే వేద నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఆర్యుల యొక్క జన్మస్థానాన్ని గురించి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ చర్చను మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ విలియం జోన్స్. సర్ విలియం జోన్స్ మొట్టమొదటిసారిగా ఆర్యుల యొక్క జన్మస్థానాన్ని గురించినటువంటి చర్చను 1786లో ప్రారంభించాడు. ఈ ఆర్యుల రాక గూర్చి మనకి తెలియజేస్తున్నటువంటి శాసనాలు ఏంటంటే కస్పైట్ శాసనం, మెట్టానీ శాసనం, బోగస్మై శాసనం. ఈ మూడు శాసనాలు కూడా మనకి దేని గురించి తెలియజేస్తున్నాయి? ఆర్యుల యొక్క రాకను గురించి. అంటే వీటి ప్రకారం సింధు ప్రజల స్థానంలోకి ఆర్యులు రావడం జరిగింది. ఉత్తర భారతదేశంలో ఈ సింధు ప్రజల మీద దండయాత్ర చేసి ఆర్యులు సింధు ప్రజల తాలూకా స్థానాలని ఆక్రమించుకొని భారతదేశంలో సెటిల్ అయ్యారు అనేది ఇవి చెప్తున్నాయన్నమాట. సో ఆర్యులు సెంట్రల్ ఏషియా నుంచి, మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు అనేటటువంటి ఆధారాలను ఇస్తున్నటువంటి శాసనాలు ఏవి అని మనకి అడిగితే మనం ఏం చెప్పాలి? కస్పైట్ శాసనం, మెట్టానీ శాసనం, బోగస్మై శాసనం. ఈ మూడు శాసనాలు కూడా ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ వారి యొక్క స్థానాన్ని ఏర్పరచుకున్నారు అని తెలియజేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఆర్యుల యొక్క జన్మస్థానానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. అందులో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే మ్యాక్స్ ముల్లర్ ఇచ్చినటువంటి మధ్య ఆసియా థియరీ, మధ్య ఆసియా సిద్ధాంతం. మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పాడంటే మధ్య ఆసియా నుంచి ఆర్యులు భారతదేశం వచ్చారు అని పేర్కొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. ఈయన తర్వాత డాక్టర్ గెయిల్. ఈయన ఏం చెప్పాడంటే ఆర్యులు ఆస్ట్రియా హంగేరీ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పడం జరిగింది. గెయిల్ అనే వ్యక్తి ఆస్ట్రియా హంగేరీ ప్రాంతం నుంచి రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే పిసి లంక, మయూర్, పెంకాహెట్ లాంటి వాళ్ళు జర్మనీ ప్రాంతం నుంచి ఆర్యులు భారతదేశంలోకి వచ్చి సెటిల్ అయ్యారని చెప్పడం జరిగింది. వీళ్ళ తర్వాత తిలక్ ఏం చెప్పాడంటే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఈ ఆర్యులు భారతదేశానికి విచ్చేశారని తెలియజేయడం జరిగింది. దయానంద సరస్వతి ఏం చెప్పాడంటే టిబెట్ ప్రాంతం నుంచి మనకి ఆర్యులు అనే వాళ్ళు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు ఎడ్మండ్ లీచ్, ఏసీ దాస్, ఎస్ త్రివేది లాంటి వాళ్ళు ఏం నమ్మారంటే సప్త సింధు ప్రాంతం, మనకి వేదాలలో కనిపించేటటువంటి సప్త సింధు ప్రాంతంలోనే ఆర్యుల యొక్క జననం అనేది జరిగింది అని తెలియజేయడం జరిగింది. వీళ్ళ తర్వాత ఎల్డి కాలం. ఈయన ఏం చెప్పారంటే ఆర్యుల యొక్క ఒరిజినల్ ప్లేస్ కాశ్మీరే, భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీరే ఆర్యుల యొక్క జన్మస్థానం అని చెప్పినటువంటి వ్యక్తి ఎల్డి కాలం. ఇలా అనేక మంది వ్యక్తులు వారి వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆర్యుల యొక్క జన్మస్థానాన్ని అనేక రకాలుగా వివరించడం జరిగింది. ఈ రోజుకి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఇక్కడ మనకి కస్పైట్, బోగస్మై, మెట్టానీ వీటిల్లో మనకు ఆధారాలు లభించినప్పటికీ కూడా సింధు ప్రజల తాలూకా ప్రస్తావన లభించిందే కానీ సింధు ప్రజలు ఖచ్చితంగా మధ్య ఆసియా ప్రాంతం వాళ్ళే అని తెలియజేసేటటువంటి ఆధారాలు అయితే మనకి లభించడం జరగలేదు. సో ఈ రోజుకి కూడా అనేక రకాలైనటువంటి ఊహాగానాలు ఆర్యుల యొక్క జన్మస్థానాన్ని గురించి మనకి ప్రచారంలో ఉండడం అనేది జరిగింది. రైట్, ఆర్య నాగరికతకు ఆధారాలు వేదాలు. మనం చూసుకున్నట్లయితే ఆర్య నాగరికతకు బేస్ ఎక్కడి నుంచి మనకు లభిస్తుందంటే వేదాల నుంచి లభించడం జరుగుతుంది. ఈ వేదాలు ఎన్ని అని మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే 4. ఇది చిన్నప్పటి నుంచి మనందరం కూడా చదువుకుంటున్నటువంటి విషయం అయినప్పటికీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వేదాలు ఎన్ని అంటే ఖచ్చితంగా 4. కొంతమంది యజుర్వేదం, సామవేదం, నెక్స్ట్
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ మూడు చెప్తారు, కానీ అథర్వణ వేదాన్ని వేదంగా పరిగణించవు. సో దాని మీద కూడా కొన్ని ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు కానీ వీటి గురించి తెలియజేస్తున్నాయి. అయితే మనకి వేదాలు మాత్రం ఎన్ని అని మనకి సిలబస్లో అడిగినప్పుడు మనం చెప్పాల్సినటువంటిది ఈ రోజుకి కూడా 4. సో సిలబస్ పరంగా మనకి వేదాలు ఎన్ని? 4. వేదాల్లో అథర్వణ వేదం ఏదైతే ఉందో దాన్ని ఆర్యులు రాయలేదు. అథర్వణ వేదం అనేది ఆర్యులు రాయలేదు. అయినప్పటికీ కూడా మనం ఆర్యుల యొక్క వేదాల్లో మనం దీన్ని లెక్కిస్తున్నాం. మనకున్నటువంటి వేదాలు ఏవేవి అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఈ మూడు కూడా ఆర్యుల చేత రచింపబడినటువంటి వేదాలు. ఈ అథర్వణ వేదం మాత్రం ఆర్యుల చేత రచింపబడలేదు. అయినప్పటికీ కూడా మనం వేదాలు అన్నప్పుడు అథర్వణ వేదాన్ని కూడా లెక్కేసి మొత్తం 4 వేదాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. వేదాల యొక్క బిరుదులు ఏంటి అంటే అపరుశ్రేయ. అపరుశ్రేయ అంటే పురుషులు ఎవరు కూడా దీన్ని రాయలేదు. పురుషులు అంటే మానవులు ఎవరు కూడా దీన్ని రాయలేదు. దీనికి అంటే ఇది డైరెక్ట్గా దేవుడి చేత ఇవ్వబడింది అని దీని అర్థం అనమాట. అపరశ్రేయ అంటే ఏంటంటే దీన్ని మానవుల చేత రచింపబడలేదు, డైరెక్ట్గా దేవుడి నుంచే ఈ జ్ఞానం అనేది లభించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తుంది. నిత్య అంటే ఎల్లప్పుడూ కూడా ఇది ఉండేది, దీన్ని ఒకటి రాయడానికి వీల్లేంది, ఎవరు రచించడానికి వీల్లేంది, కాబట్టి ఇది ఎప్పుడూ ఉండేది అనేది ఈ రెండు కూడా వేదాల యొక్క బిరుదులు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే వీటిలో ఉండేటటువంటి వాక్యాలు ఆ సిచ్యువేషన్కి సూట్ అయ్యేటట్టుగా ఉంటాయి, వాళ్ళకి ఉపయోగపడతాయి అని దీని అర్థం అనమాట. రైట్. మొత్తం 4 వేదాలు మనకు నేర్పినటువంటి మార్గం ఏంటంటే తపో మార్గం. అంటే మోక్షం సాధించడానికి ఉపయోగపడేటటువంటి మార్గం. మోక్షం అంటే ఏంటంటే ముముక్షువులు అంటే జన్మం లేని ఒక స్థితి, మళ్ళీ ఇంకో జన్మ లేని ఒక స్థితి అనమాట. అంటే మనిషి పాప పుణ్యాలను అనుసరించి మళ్ళీ జన్మలు ఎత్తుతారని చెప్తారు కదా, అలాంటి జన్మరాహిత్యమైనటువంటి స్థితి, ఇంకొక జన్మ లేకుండా వాడు అక్కడితోనే వాడి యొక్క కర్మ అంతా కూడా వదిలేసేటటువంటి ఒక స్థితిని పొందడమే మోక్షం. అయితే దీనికి సంబంధించినటువంటి మార్గాల్ని మనకి వేదాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 3 వేదాలు మనకి ఆర్యులకి చెందినవి. వీటిని త్రయీ అంటారు. ఏమంటారు? త్రయీ. ఓకే. నెక్స్ట్, ఇందులో మనకి వేదాల్లో మొట్టమొదటిది ఋగ్వేదం. ఈ ఋగ్వేదం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఋగ్వేదం యొక్క మంత్రాలను ఏమంటారంటే ఋగ్వేద మంత్రాలను పఠించే వాళ్ళని హోత్రి అంటారు. హోత్రి. ఋగ్వేద మంత్రాలను పఠించే వాళ్ళని హోత్రి అంటారు. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయంటే 10 మండలాలు. మండలం అంటే ఏంటంటే పార్ట్, భాగం. మండలం అంటే ఏంటి? పార్ట్, భాగం. రామాయణ భాగాల్ని మనం ఏమంటున్నాం? కాండాలు అంటున్నాం. అలాగే ఋగ్వేద పార్ట్స్ని మనం ఏమంటామంటే మండలాలు అంటాం. అదే భగవద్గీతలో పార్ట్స్ని ఏమంటారంటే అధ్యాయాలు అంటారు. ఇలాగా ఋగ్వేదంలో ఎన్నున్నాయి? 10 మండలాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028 శ్లోకాలు ఉన్నాయి. 1028 శ్లోకాలు మనకి ఋగ్వేదంలో పొందుపరచడం జరిగింది. అన్నిటికంటే కూడా పురాతనమైనటువంటి గ్రంథం మన ఋగ్వేదం. ఋగ్వేదం మనకి లభించేటటువంటి అన్ని గ్రంథాల్లోకి పురాతనమైనటువంటి గ్రంథం. దీంట్లోనే దశరాజ గణయుద్ధం అనేటటువంటి యుద్ధం గురించి పేర్కొనడం జరిగింది. అంటే 10 మంది రాజులు కలిసి యుద్ధం చేసుకున్నారనమాట. వీటి గురించి ప్రస్తావన అనేది ఎక్కడుందంటే ఈ ఋగ్వేదంలో ఉంది. దీన్నే దశరాజ గణయుద్ధం అంటారు. దశ అంటే 10, రాజ అంటే రాజులు, గణయుద్ధం అంటే వాళ్ళ యొక్క సేనలతో కలిపి వాళ్ళు యుద్ధం చేశారు. అందుకే దీన్ని దశరాజ గణయుద్ధం అని చెప్పడం జరిగింది. ఇది మనకి ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది. ఓకే. దీని రచనలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఋగ్వేదం యొక్క రచనలో పాల్గొన్నటువంటి వాళ్ళు క్రిటస్మద, విశ్వామిత్ర,
వామనదేవ, అత్రి, భారద్వాజ, ఈయన్నే భరద్వాజ అంటారు, వశిష్ఠ, దైవగుర్రం, దాదికర. వీళ్ళందరూ కూడా సప్త ఋషులు అనమాట. సప్త ఋషుల్లో ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు అని చెప్పి చెప్తారు. దేంట్లో? ఋగ్వేద రచనలో సప్త ఋషులు పాల్గొన్నారని చెప్తారు. వీళ్ళల్లో కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు, విశ్వామిత్ర కానీ, వామన కానీ, అత్రి కానీ, భరద్వాజ కానీ, వశిష్ఠుడు కానీ, వీళ్ళందరూ కూడా సప్త ఋషుల్లో ఋషులు అనమాట. ఓకే, నెక్స్ట్ ఋగ్వేదంలో మొట్టమొదటిగా మొదటి పార్ట్ కాకుండా 2 నుంచి 7 మండలాలు రాయబడ్డాయంట. 2 నుంచి 7 మండలాలు మొదటిగా రాయబడ్డాయి. 3వ మండలంలో గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించిందంటే సావిత్రీదేవికి సంబంధించినటువంటి. గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించింది? సావిత్రీదేవికి సంబంధించినటువంటి మంత్రం. ఈ 7వ మండలంలో మనకి దశరాజ గణ యుద్ధం అనేది పేర్కొనడం జరిగింది. 7వ మండలంలో మనకి దశరాజ గణ యుద్ధం, 10 మంది రాజులు కలిసి యుద్ధం చేసినటువంటి సంఘటన మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఋగ్వేదంలోని 7వ మండలంలో కనిపిస్తుంది. 9వ మండలంలో మనకి సోమ అనేటటువంటి దేవుడి గురించి తెలుస్తుంది. ఈయన్నే రుద్ర లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈశ్వరుడుగా మనం చూడడం జరుగుతుంది. ఈ ఈశ్వరుడు గురించి ప్రస్తావన మనకి, ఈ సోమ గురించి ప్రస్తావన మనకి ఋగ్వేదంలో 9వ మండలంలో కనిపిస్తుంది. 10వ మండలంలో ఈ విశ్వం ఎట్లా పుట్టింది, వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది. విశ్వజననం, వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థని ఇక్కడ పురుష సూక్తంలో పేర్కొనడం జరిగింది. పురుష సూక్తం ఇక్కడ ఏం చెప్పారంటే విష్ణువు యొక్క ముఖం నుంచి బ్రాహ్మణుడు రావడం జరిగిందని చెప్పారు. విష్ణువు యొక్క మొహం అంటే ఇక్కడ వీళ్ళ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రపంచానికి జ్ఞానం పంచుతారో, నెక్స్ట్ తరానికి జ్ఞానం పంచుతారో వాడు బ్రాహ్మణుడు. అలాగే విష్ణువు యొక్క భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని చెప్తారు. భుజాలంటే ఎవరికైతే భుజబలం ఉందో వాళ్ళు క్షత్రియులు, భుజబలం ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియులు. అలాగే విష్ణువు యొక్క తొడల నుంచి వైశ్యులు రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరికీ ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళు వైశ్యులు, వ్యాపారాలు చేసుకునేవారు. అలాగే వీళ్ళకు కూడా ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ ముగ్గురు కూడా ఆధారపడేటటువంటి వాళ్ళు ఎవరు? శూద్రులు. వీళ్ళని విష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టిన వాళ్ళుగా చెప్తారు. ఇది దేంట్లో వివరించబడిందంటే పురుష సూక్తం అనేటటువంటి సంకలనంలో వివరించడం జరిగింది. ఈ సంకలనం ఎక్కడ ఉందంటే ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. అంతేగాని ఇక్కడ వంశపారంపర్యంగా కానీ లేకపోతే వీటికి సంబంధించినటువంటి వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కానీ మనకి ఇక్కడ లభించవు. ఎక్కడ లభిస్తాయి అంటే అథర్వణ వేదంలో లభిస్తాయి. అథర్వణ వేదం అనేది మలివేద కాలంలో రాయబడినటువంటి గ్రంథం, మలివేద కాలంలో రాయబడినటువంటి వేదం. సో అథర్వణ వేదంలో మనకి వర్ణ వ్యవస్థ గురించి కొంత ప్రస్తావన ఉంటుంది. రైట్. మనకి ఋగ్వేదంలో మొత్తం గోవు అనేటటువంటి పదం ఎన్నిసార్లు వచ్చిందంటే 176 సార్లు రావడం జరిగింది. అలాగే గణ అనేటటువంటి పదం 46 సార్లు రావడం జరిగింది. జన అనేటటువంటి పదం 275 సార్లు రావడం జరిగింది. ఓం అనేటటువంటి పదం 1028 సార్లు రావడం జరిగింది. ఎందుకంటే 1028 శ్లోకాలు ఉన్నాయి కదా, ప్రతి శ్లోకం ముందు ఓం అని ఉండడం జరుగుతుంది. కాబట్టి 1028 శ్లోకాలకి 1008 సార్లు మనకి ఓం అని రావడం జరిగింది. సభ అనేది 8 సార్లు ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది. సమితి అనేటటువంటి పదాన్ని కూడా 9 సార్లు ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది. సామవేదం. సామవేదం అనేది ఒక సంగీతం అన్నమాట. సంగీతానికి సంబంధించినటువంటి వేదం, సంగీత వేదం సామవేదం. దీని మంత్రాలు పఠించేటటువంటి వాళ్ళని ఏమంటామంటే ఉద్గట్టారు. సామవేద మంత్రాలను పఠించే వాళ్ళని ఏమంటాం? ఉద్గట్టారు. ఇది సంగీతం గురించినటువంటి వేదం. ఇది భారతదేశంలోనే సంగీతం మీద మొట్టమొదటి పుస్తకం. సంగీతానికి సంబంధించినటువంటి మొట్టమొదటి పుస్తకం ఏది అంటే
సామవేదం. ప్రపంచంలోనే మొట్టమొదటి సంగీత పుస్తకం ఏది అన్నప్పుడు జెండా అవెస్తా. అంటే వీళ్ళ డామినేషన్, వెస్ట్రన్ డామినేషన్ ఎక్కువ కాబట్టి మనం జెండా అవెస్తా అని చెప్తాం, కానీ నిజానికి సామవేదమే అన్నిటికంటే కూడా సంగీతంలో మొట్టమొదటి బుక్. కానీ మనం సిలబస్లో ఏది ఉంటే అదే చదువుకోవాలి కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం అని ఎవరైనా ఇస్తే మనం ఏం చెప్పుకోవాలి? జెండా అవస్థ అని చెప్పుకోవాలి. యజుర్వేదం. యజుర్వేద మంత్రాలు పఠించే వాళ్ళని అథర్వాయ అంటారు. ఇది కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని రెండు రకాలు ఉంటాయి. దీన్ని శ్వేత, నల్ల యజుర్వేదాలుగా చెప్తారు. అంటే కృష్ణ శుక్ల యజుర్వేదాలని అర్థం. ఇదేంటంటే గద్య పద్య రూపాల్లో ఉంటుంది. అంటే శ్వేత యజుర్వేదం గద్య రూపంలో ఉంటే నల్ల యజుర్వేదం పద్య రూపంలో ఉంటుంది. అంటే కృష్ణ యజుర్వేదం గద్య రూపంలో ఉంటే శుక్ల యజుర్వేదం పద్య రూపంలో ఉంటుంది. యజ్ఞయాగాదుల గురించి ఇది పేర్కొంటుంది అన్నమాట. అంటే యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, కర్మకాండలు ఎలా నిర్వహించాలి, ఇవన్నీ కూడా తెలిపేటటువంటి వేదం ఏదంటే యజుర్వేదం. దీని తరువాత మనకి అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదం యొక్క మంత్రాలు పఠించే వాళ్ళని బ్రాహ్మణ అంటారు. అథర్వేద మంత్రాలని పఠించే వాళ్ళని బ్రాహ్మణ అంటారు. అథర్వణ వేదం ప్రధానంగా తెలియజేసేటటువంటి విషయాలు ఏంటంటే వైద్యం, మంత్రం, తంత్రం. వైద్యం గురించి చెప్తుంది, మంత్రాల గురించి చెప్తుంది, అలాగే తంత్రాల గురించి చెప్తుంది. తంత్రాలు అంటే తాంత్రిక విద్యల గురించి చెప్తుంది, భూతాలు, పిశాచాలు వీటి గురించి, అలాగే యుద్ధంలో ఉండేటటువంటి టెక్నిక్స్ అన్నింటి గురించి కూడా తెలియజేసేటటువంటిది ఏంటంటే అథర్వణ వేదం. ఇది ఆర్యేతరులు రచించినటువంటి వేదం. ఆర్యేతరులు రచించినట్టు వేదంగా చెప్తారు. ఇది కన్ఫర్మా అంటే మనకు తెలియదు. ఓకే, ఇది ఆర్యేతరులు రచించినటువంటి వేదంగా చెప్పడం జరుగుతుంది. సతీ గూర్చి మొట్టమొదటిసారిగా పేర్కొన్నటువంటి గ్రంథం ఏదంటే అథర్వణ వేదం. సతీ సాంప్రదాయం అంటే భర్త చనిపోతే భార్యను కూడా చిత్తులో పెట్టి కాల్చేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి వేదం ఏది అంటే అథర్వణ వేదం. అంటే అప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువగా కూడా మేల్ డామినేటెడ్గా, మేల్ డిపెండెంట్గా ఉండేవి కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు కనిపించేవి అనమాట. సభ, సమితి అనేవి ట్విన్ సిస్టర్స్గా చూస్తారు అనమాట. అంటే కవల పిల్లలుగా చూస్తాం. సభ, సమితి వీళ్ళని కవల పిల్లలుగా, కవల సోదరిమణులుగా చూడడం జరుగుతుంది. అంటే సభ అంటే ఏంటంటే రాజు యొక్క సభ. సమితి అన్నా సరే అదొక టైప్ ఆఫ్ సభ. ఈ సభ అనే దాంట్లో పెద్ద మనుషులు అందరూ ఉంటే సమితి అనే దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉండేవారు. నెక్స్ట్, రాజును విషమట్ట అని పేర్కొనడం జరిగింది. అంటే రైతులను భక్షించుకొని వాడి తాలూకా జీవనాన్ని గడిపేవాడి కింద చూసేవారు. నీటిపారుదల, గోత్రం, పట్టాభిషేక ప్రమాణాలు, మగధ గూర్చి ఇది మొదటగా పేర్కొనడం జరిగింది. ఇందులో అథర్వణ వేదం. అథర్వణ వేదం మొట్టమొదటిసారిగా ఈ నీటిపారుదల వ్యవస్థ గురించి, గోత్రాల గురించి, అలాగే పట్టాభిషేక ప్రమాణాల గురించి, మగధ గురించి, మగధ రాజ్యం గురించి పేర్కొనడం జరిగింది. గోత్రం గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్నటువంటి గ్రంథం ఏది అంటే అథర్వణ వేదం. ఓకే, రైట్. ఇది ఆర్య నాగరికత యొక్క మొదటి పార్ట్. నెక్స్ట్ పార్ట్లో మనం మిగతావి తెలియజేసుకుందాం.